టీజీ టెట్ ఫలితాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రిలీజ్ చేశారు. పేపర్ 1లో 57,725 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. ఇక టెట్ పేపర్ 2లో 51,443 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. పేపర్ 1లో 67.13%, పేపర్ 2లో 34.18% మంది అర్హత సాధించారని చెప్పారు అధికారులు. టెట్ ఫలితాల విడుదలకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ విజయ్ లైవ్ లో అందిస్తారు. విజయ్, డీటెయిల్స్ ఏంటి? రాష్ట్ర వ్యాప్తంగా రీసెంట్గా జరిగిన టెట్ పరీక్ష యొక్క ఫలితాలను సీఎం రేవంత్ రెడ్డి, విద్యాశాఖ కార్యదర్శి, విద్యాశాఖ కమిషనర్ ఇందాకనే విడుదల చేయడం జరిగింది. ముఖ్యంగా మే 20 నుంచి జూన్ 2 వరకు టెట్ పరీక్షలు నిర్వహించారు. ఎన్నికల టైం కావడంతో కొంత పరీక్షల డేట్లు కూడా సర్దుమని చేసి ఎటువంటి ఇబ్బంది రాకుండా అభ్యర్థులకైతే పరీక్షలు నిర్వహించడం జరిగింది. ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి ముందుగా విద్యాశాఖ అధికారులు ఫలితాలు విడుదల చేస్తామని చెప్పి నిన్న ప్రకటించారు. సీఎం రేవంత్ రెడ్డి ఇందాకనే ఫలితాలు కూడా విడుదల చేయడం జరిగింది. అయితే ఓవరాల్గా టెట్ విషయానికి వస్తే ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వము డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వడంతో చాలామంది నిరుద్యోగులు అభ్యర్థులు కోరింది ఏంటంటే ముందుగా టెట్ నిర్వహించండి, డిఎస్సి కంటే ముందు మాకు కూడా డిఎస్సి రాసే అర్హత వస్తుంది. రాష్ట్రంలో దాదాపు 7-8 ఏళ్ల నుంచి డిఎస్సి యొక్క నియామకాలు జరగలేదు, మళ్ళీ ఇప్పుడు రాయకపోతే ఇబ్బంది పడతామని చెప్పి అభ్యర్థుల కోరిక మేరకు రాష్ట్ర ప్రభుత్వము ముందుగానే టెట్ ఎగ్జామ్ను నిర్వహించింది. త్వరలో డిఎస్సికి సంబంధించినటువంటి ఎగ్జామ్ కూడా జరగనుంది. ఒకసారి టెట్ విషయానికి మనం వస్తే రాష్ట్ర వ్యాప్తంగా మొత్తము 2,86,381 మంది అభ్యర్థులు టెట్కు దరఖాస్తు చేసుకున్నారు. 2 విభాగాలు అంటే పేపర్ 1, పేపర్ 2 2 రకాలుగా కూడా టెట్ పరీక్ష ఉంటుంది. టెట్ పరీక్షను కండక్ట్ చేశారు. మొత్తం కూడా పేపర్ 1లో మనం చూస్తే 67.13% మంది, పేపర్ 2లో 34.18% అభ్యర్థులు అర్హత సాధించారు. అయితే ఈ రిజల్ట్ గతంలో జరిగిన టెట్తో పోలిస్తే పేపర్ 1లో 30%, పేపర్ 2లో 18.88% రిజల్ట్స్ ఎక్కువగా పెరిగాయి. దీంతో అభ్యర్థులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే టెట్ ఫీజు విషయంలో కూడా చాలా వరకు అభ్యర్థులు ఆందోళన చెందారు. ఎందుకంటే 1,000 రూపాయలు ఒక్కొక్క అభ్యర్థి దగ్గర టెట్ అప్లికేషన్కు ఫీజు నిర్ణయిస్తూ విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. దీనిపైన అభ్యర్థులు కూడా గతంతో పోలిస్తే ఎక్కువ శాతం ఫీజు ఉంది, మా పైన తీవ్రంగా భారం పడుతుంది అని చెప్పి విద్యాశాఖ కమిషనర్కు, టెట్ కన్వీనర్కు అభ్యర్థులు వినతి పత్రాలు ఇవ్వడం కొంత ఆందోళన చేసిన తరుణంలో అప్పుడు ప్రభుత్వం ఇప్పుడైతే దీనిపైన ఒక కీలక ప్రకటన చేసింది. విద్యాశాఖ కూడా ఒక ప్రకటన చేసింది. ఎన్నికల కోడ్ కారణంగా టెట్ ఫీజును తగ్గించలేకపోయామని, దీని ద్వారా కొంత అభ్యర్థులు నష్టపోయారని తమ దృష్టికి వచ్చినట్టు కూడా ప్రభుత్వం విద్యాశాఖ ప్రకటన చేయడం జరిగింది. అయితే ఎవరైతే ఇప్పుడు టెట్ ఫీజుకు సంబంధించి 1,000 రూపాయలు చెల్లించారో, ఎవరైతే టెట్లో క్వాలిఫై కాలేదో వాళ్ళు ఇప్పుడు వచ్చే టెట్ ఎగ్జాము ఫ్రీగా దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది. అదేవిధంగా టెట్లో క్వాలిఫై అయిన వాళ్ళు ఇప్పుడు ఈరోజు వచ్చిన ఫలితాల్లో క్వాలిఫై అయిన అభ్యర్థులకు ఒక డిఎస్సి ఫ్రీగా అప్లై చేసుకునే విధంగా అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. వాస్తవానికి ఇది చాలా అభ్యర్థులకు కొంత ఉపశమనం కలిగిస్తుంది. ఎందుకంటే ఇటు మళ్ళీ టెట్ కండక్ట్ చేసినప్పుడు వారు మళ్ళీ ఫీజు కట్టే అవసరం లేదు. ఇటు డిఎస్సి ఎవరైతే క్వాలిఫైడ్ అభ్యర్థులు ఉన్నారో వారు ఇప్పుడు ఎలానే డిఎస్సికి దరఖాస్తు చేసుకుంటారు కనుక వారికి సంబంధించి కూడా వారు ఫీజు కట్టాల్సిన అవసరం లేదు అని చెప్పి, ఒక డిఎస్సికి అవసరం లేదని చెప్పి ప్రభుత్వము విద్యాశాఖ ప్రకటన చేసింది. సో ఓవరాల్గా టెట్ అయితే ప్రశాంతంగా కండక్ట్ చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ముందుగానే ఫలితాల తేదీలను కూడా విద్యాశాఖ ప్రకటించింది. ఈరోజు జూన్ 12న విడుదల చేస్తామని చెప్పి నోటిఫికేషన్ ఇచ్చిన టైంలోనే చెప్పారు. టెట్ కూడా అభ్యర్థుల నుంచి ఒకటే వస్తున్నది. వాస్తవానికి సంవత్సరంలో 2 సార్లు టెట్ పరీక్ష నిర్వహించాలి, కానీ రాష్ట్రంలో ఒక్కొక్కసారి 3-4 సంవత్సరాలు అయినా కూడా టెట్ నిర్వహించని పరిస్థితి ఉండేది. దీని ద్వారా చాలామంది అభ్యర్థులు కూడా ఆందోళన చెందేవారు. ఎందుకంటే టెట్ కంపల్సరీ ఉంటేనే వారు టీచర్ పోస్టులకు, టీచర్ జాబ్కు ఎలిజిబుల్ అవుతారు కనుక టెట్ రాష్ట్రంలో 2 సార్లు నిర్వహించాలనే డిమాండ్ కూడా ఉంది. దీనిపైన కూడా రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖ పరిశీలిస్తుంది. అభ్యర్థుల సూచనల మేరకు, వారి సలహాల మేరకు వచ్చే ఇప్పుడు అకాడమిక్ ఇయర్కు సంబంధించి ప్రతి సంవత్సరం కూడా 2 సార్లు టెట్ నిర్వహించాలనే భావన ఉంది. అదేవిధంగా టీచర్ పోస్టులు మనం ఆల్రెడీ చూసాం. మెగా డిఎస్సి పేరుతో నోటిఫికేషన్ కూడా విడుదల చేశారు. 11,000 పైన టీచర్ పోస్టులకు కూడా ప్రభుత్వము ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది వాటి భర్తీకి సంబంధించి. సో ఫలితాల విషయంలో
ఎటువంటి ఇబ్బందులు లేకుండా అభ్యర్థులు స్కూల్ ఎడ్యుకేషన్ ఒక వెబ్సైట్ ప్రత్యేకంగా ఏర్పాటు చేసింది. ఆ వెబ్సైట్కి వెళ్ళి ఫలితాలను కూడా చెక్ చేసుకోవచ్చు అని చెప్పి అధికారులు చెప్పారు. ఇందాకనే సీడీకి సంబంధించి కూడా విడుదల చేయడం జరిగింది. పాస్వర్డ్ కూడా విడుదల చేశారు. ఓవరాల్గా రాష్ట్ర వ్యాప్తంగా టెట్ నిర్వహణ దగ్గర నుంచి మొదలుకొని ఫలితాల విడుదల వరకు ప్రభుత్వము విద్యాశాఖ చాలా జాగ్రత్త తీసుకున్నది. ఎక్కడ అభ్యర్థులకు సమస్యలు ఉన్నా విద్యాశాఖలో కూడా టోల్ ఫ్రీ నెంబర్ని ఏర్పాటు చేశారు. టెట్కి సంబంధించి టెట్ కన్వీనర్ కూడా టోల్ ఫ్రీ నెంబర్ని ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తంగా చూస్తే టెట్ రిజల్ట్స్ ఈరోజు ప్రకటించడంతో కొంత గతంతో పోలిస్తే క్వాలిఫై అయిన వాళ్ళటువంటి పర్సంటేజ్ పెరిగింది. దీంతో పాటు వారు ఏదైతే కోరుకున్నారో ఫీజుకి సంబంధించి మెయిన్గా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్లనైతే అభ్యర్థులు కొంత హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఒక టెట్తో పాటు ఒక డిఎస్సి మాకు ఉచితంగా రాసే అవకాశం కల్పిస్తున్నందుకు ప్రభుత్వంకు కూడా వారు ధన్యవాదాలు చెప్తున్నారు. మొత్తంగానైతే టెట్ ఫలితాలు విడుదలైనాయి. గతంతో పోలిస్తే పర్సంటేజ్ కూడా పెరిగింది. అభ్యర్థులకు అనుగుణంగానే ఆలస్యం చేయకుండా ఇటు రిజల్ట్స్ ఇవ్వడం, వారికి సంబంధించినటువంటి నెక్స్ట్ క్వాలిఫై సంబంధించిన మెమోస్ కానీ ఇట్లాంటివి కూడా ఇవ్వడంలో విద్యాశాఖ కూడా త్వరగా అన్ని రకాల వివరాలు ఇవ్వాలని చెప్పి భావిస్తున్నది. మొత్తంగా కూడా అభ్యర్థులు చెప్తున్నది ఏంటంటే సంవత్సరానికి 2 సార్లు మాత్రం టెట్ పరీక్ష నిర్వహించేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని చెప్పి అయితే చాలామంది నిరుద్యోగులు అభ్యర్థులు అయితే కోరుతున్నారు. శ్రీవంతి.